ఒక కప్పు రేషన్ బియ్యంతో అయితే ఇలా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఈ స్వీట్ని అయితే ప్రిపేర్ చేయండి. హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియో వచ్చేసి ఒక కప్ బియ్యంతో అయితే చాలా సింపుల్గా అయితే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈ రెసిపీ చేసి పెట్టొచ్చండి. ఈ స్వీట్ రెసిపీ వచ్చేసి చాలా రుచికరంగా ఉంటుందండి. పిల్లలకైనా సరే పెద్దలకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇక్కడ ఒక కప్పు రేషన్ బియ్యాన్ని అయితే తీసుకుందామండి. ఈ రేషన్ బియ్యంలో ఏవైనా నలకలు అలా ఏవైనా మెరకలు అలా ఉన్నట్లయితే వాటన్నిటిని నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలండి. ఒక షాటలో కానివ్వండి, ఒక ప్లేట్లో కానివ్వండి పోసుకొని నీట్గా రాళ్ళు రప్ప ఏమీ లేనట్లుగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకున్న ఈ బియ్యాన్ని అయితే ఒక బౌల్లో వేసి అయితే 2-3 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేనట్లయితే కనీసం 30 నిమిషాల సేపు అయినా, అరగంట సేపు అయినా నానబెట్టుకోండి. అప్పుడే మీకు తెలుస్తుంది చూడండి. ఇలా ఒక గింజను పట్టుకొని చుంచి చూసినట్లయితే రెండుగా అయితే విడిపోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. అందులోకి ముందుగా పెట్టుకున్న బియ్యాన్ని అయితే మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువైనట్లయితే 2 సార్లకు సరిపడా అయితే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు పోసి మీకు వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో లేదా ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మనం దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఇందులోకి మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో బెల్లం తురుమును అయితే తీసుకోండి. ఎంత క్వాంటిటీలో బెల్లం తురుము తీసుకున్నామో అంత క్వాంటిటీలో నీళ్ళు కూడా తీసుకోవాలి. సేమ్గా తీసుకోవాలండి. క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు నీళ్ళు, 1 కప్పు బెల్లం తురుము. ఇప్పుడు మనం మంట సిమ్లో ఉంచుకొని పూర్తిగా బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి. ఎలాంటి పాకంతో కూడా అవసరం లేదు. ఇలా పూర్తిగా కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం పానకాన్ని అయితే తీసి ఫిల్టర్ చేసుకోవాలండి. ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, మిక్సీ వేసి పెట్టుకున్నాము బియ్యాన్ని. ఇంకా వాటిలో అయితే మొత్తం అంతా కూడా బెల్లం నీళ్ళని అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఏవైనా నలకలు ఉన్నట్లయితే మనకైతే పక్కగా అయితే వచ్చేస్తాయండి. ఇలా మంచిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఒక గరిటె తీసుకొని అయితే గుంట గరిటె కానివ్వండి, ఒక స్పూన్ కానివ్వండి, చక్కగా ఈ బియ్యం పిండి అలానే బెల్లం నీళ్ళు రెండిట్లని మంచిగా కలిసేటట్లుగా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చాలా పల్చగా అయితే అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా స్వీట్లో సాల్ట్ వేసుకోవడం వల్ల. అలానే కొద్దిగా అంటే కొద్దిగా, చాలా తక్కువ అండి, ఒక చిటికెడు మాత్రమే వంట సోడా వేసుకోవాలండి. మీకు ఇష్టమైనట్లయితేనే వేసుకోండి, అవసరం లేదనుకుంటే స్కిప్ చేసుకోండి. ఇక్కడ మనం 1 గ్లాస్ రేషన్ బియ్యాన్ని అయితే తీసుకున్నాం కదండి, 1/2 గ్లాస్ దాకా గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నానండి. ఇలా గోధుమ పిండి లేదా మైదా పిండినైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా 1/2 గ్లాస్ దాకా గోధుమ పిండిని వేసుకొని చక్కగా ఎలాంటి ఉండలు కూడా లేనట్లుగా అయితే మంచిగా మనమైతే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా అయితే విస్కర్తో అయితే కలుపుకోవాలండి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి, గుర్తుపట్టండి, లేదా వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. ఇలా మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ పల్లీలను అయితే వేసుకుంటున్నానండి. ఇలా పల్లీలు వేసుకొని ఒక్కసారి అలా కలుపుకున్న తర్వాత మంచిగా ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, ఇంకా ఆ మిశ్రమాన్ని అయితే ఒక 2 గరిటెల వరకు వేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న పిండిలో మీరు కొంచెం ఇలాచి పౌడర్ ఉన్నట్లయితే వేసుకోండి, లేదా ఒక 2 ఇలాచీలను దంచి కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు కాబట్టి నేనైతే వాటిని స్కిప్ చేస్తున్నానండి. ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని వేసి చక్కగా ఒకసారి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. మంట సిమ్లో ఉంచుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, వీడియో ఇంతసేపు తీసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనం చేసిన రెసిపీ రాలేదన్న బాధ అయితే ఎక్కువైపోతుందండి. కనీసం అంటే ఈ రెసిపీ కోసం నేను 1 గంట సేపు అయితే కష్టపడ్డానండి. ఒక్క వీడియో కోసం
ఏదో లక్కీగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఒక్క వీడియో వైరల్ అయ్యి ఛానల్ అయితే మానిటైజేషన్ అయిందండి. మానిటైజేషన్ అయిందే కానీ రెగ్యులర్గా వీడియోలు అయితే చేయలేకపోతున్నానండి పిల్లలు ఉన్నందున. మరి ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇక్కడ నేను రెడీ చేసుకున్న రెసిపీ అయితే ఫెయిల్ అయిందండి. కానీ మనం వదిలేయం కదండి, పిండి వేస్ట్ అవుతుందని చెప్పేసి అదే పిండి సగం వరకు వేసానండి, ఇంకా సగం అంతా ఉంది. అందుకని చెప్పేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఒక చిన్న చిన్న అప్పాల్లాగా అయితే వేస్తున్నానండి. కానీ ఆ ఫెయిల్ అయిన వీడియో కంటే ఇక్కడ వేసిన అప్పాలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగా కూడా వచ్చాయండి. చూడండి, మీకే వీడియోలో అయితే కనిపిస్తుంది కదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిండి వేస్ట్ అయిందేమో అనుకున్నానండి. ఇలా డీప్ ఫ్రై చేస్తున్నానండి, చాలా రుచికరంగా ఉంటాయండి. ఇలా వేసిన తర్వాత మనం చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేసుకోవాలండి. ఒకవేళ మీరు 1 లేదా 2 మాత్రమే వేసుకోండి. ఇక నేను 3 ఒకటేసారి వేసినందుకు కొద్దిగా గందరగోళంగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు పైన జాలిగింటతో కొద్దిగా నూనె వేసినట్లయితే, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసినట్లయితే అది మనకు చక్కగా పొంగైతే చాలా మంచి అప్పం లాగా అయితే ప్రిపేర్ అయిపోతుందండి. అరిసెల్లాగా చాలా మెత్తగా ఉంటాయండి. టేస్ట్ విషయానికి వస్తే ఒక్కసారి చేసి పెట్టారనుకోండి, ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు అట్లా ఇలా చాలా ఎప్పుడు చేశారని అయితే అంత ఫాస్ట్గా పని అయిపోతుందండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇలా వీడియో చూడడమే కాకుండా ఈ వీడియోని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేశాక మరి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. చూడండి, చిన్న చిన్న అప్పాలు అయితే నాకు ఒక 6 అప్పాలు అయితే అయ్యాయండి. నేను సగం పిండి అయితే వేస్ట్ చేశానండి. అది వస్తుంది అని ట్రై చేశానండి, కానీ అది ఫెయిల్ అయిపోయింది. ఇంకా లేదంటే ఇంకొక 6 అప్పాలు అయితే అయ్యాయండి నాకు. ఇలా ఈ అప్పాలైనా అయ్యాయండి. కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుందండి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఇలా సింపుల్గా ఏదో నెలలో ఒక 2 సార్లు అయినా ఇలా చేసి పెట్టండి, పిల్లలకు చాలా బాగా నస్తాయండి. చూడండి, ఇంత ఈజీగా ఈ అప్పాన్ని అయితే ఆయిల్ మొత్తం పోయేటట్లుగా అయితే తీసి ఇంకొక టిష్యూ పేపర్ మీద కానివ్వండి, ఒక న్యూస్ పేపర్ మీద కానివ్వండి వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేస్తుంది. ఇలా అన్ని అప్పాలను కూడా ఇదే విధంగా వేసుకున్నానండి. ఇంతేనండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఎట్లానో వేస్ట్ చేయం కదండి. సగం పిండిని అయితే నేను ఇలా అయితే చేశానండి. మరి ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఆ అప్పాల రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అయినటువంటి రెసిపీ అండి. బియ్యం అలానే గోధుమ పిండి బెల్లంతో చేసుకున్నాం కదండి. వీడియోలు తీయడం అయితే అంత ఈజీ కాదండి. ఒక వీడియోని కష్టపడి చేసి కూడా అది సక్సెస్ అవుతుందో లేనో కూడా తెలియదండి. ఒక్కొక్కసారి అలా ఉంటుంది. మన సిచ్యువేషన్ వచ్చేసి మన సిచ్యువేషన్కి తగ్గట్లుగా అయితే మనం మార్చుకోవాలి. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మొత్తానికి వచ్చేసి అప్పాలు అయితే చాలా సక్సెస్ఫుల్గా అయితే బాగా వచ్చాయండి. చూడండి, మీకే అర్థమవుతుంది కదండి. స్పాంజీ లాగా చాలా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.